ఈరోజు మన ప్రకృతిలో జరుగుతున్న ఒక పరిస్థితి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అడవులు నదులు కాపాడుకోవాలి అంటాం కదా, దాని గురించిన ఒక టాపిక్కి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పచ్చగా పొలాలు, కొన్ని నదులు చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అసలు కొండలు లేకపోతే నదులు ఉండవు, మరి నది లేకపోతే మేము ఉండం అని ఒక ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఎక్కడ అంటే రాజస్థాన్లో దీపావస్ గ్రామస్తులు ఆక్రందన ఇది. వేల ఏళ్ల నాటి నుంచి ఆరావళి కొండలను ఇనుప గనుల కోసం ఇప్పుడు పిండి చేస్తున్నారు. అలా పిండి చేస్తుంటే మా ఊపిరి ఆగిపోతుందన్న భయం ఉంది అని ఎంతోమంది రైతులు కన్నీళ్లతో చెప్తున్న కష్టం ఇది. నిజంగా అభివృద్ధి అంటే ప్రకృతిని చంపేయడమా? మనం ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ ఒక బాధ కలిగించే నిజం ఉంది. గీర్జాన్ నది, దీని గురించి మనం మాట్లాడాలంటే ఆరావళి కొండల్లో పుట్టి 19 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది నది. చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాలకి ఈ నది ప్రాణాధారం. అంటే ఈ నది చాలా ఉపయోగపడుతుంది. అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయంటే కారణం ఈ నది. ఇప్పుడు మైనింగ్ ముప్పు అని స్టార్ట్ అయిపోయింది. 2024లో ఇనుప ఖనిజం కోసం పేలుళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ పేలుళ్లు మొదలయ్యాయో గ్రామస్తుల గుండెల్లో గుణపాల్లాగా మారిపోయాయి. ఆ పేలుళ్ళ ధాటికి ఇళ్ల గోడలన్నీ కూడా బీటలు వారుతున్నాయి, పగిలిపోతున్నాయి. అంతేకాదు, ఇంకొక భయం ఏంటంటే స్వచ్ఛంగా ఉన్న నీళ్లలో విషపూరిత రసాయనాలు కలిసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక పాయింట్. నిరసన చేస్తున్నారు, ఎండలు మండిపోతున్నాయి. 2 నెలల నుంచి చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ బాధ, వాళ్ళ కళ్ళ ముందు కొన్ని వందల చెట్లు నరికేస్తుంటే అస్సలు భరించలేకపోతున్నారు. వాళ్ళు ప్రకృతిని, అడవిని మనకంటే ఎక్కువ ఆరాధిస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. అసలు మైనింగ్ అవసరము, ఈ పర్యావరణం అనే కాన్సెప్ట్ ఒకసారి మనం చూస్తే, ఒకవైపు దేశం అభివృద్ధికి ఇనుము, ఖనిజాలు కావాలి, పరిశ్రమలు పెరగాలి. కానీ దానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఎంత? అందులో ముఖ్యంగా ఈ ఆరావళి పర్వతాల యొక్క ప్రాముఖ్యత కనుక చూస్తే, ఇవి కొండలు కానే కాదు, హిమాలయాల కంటే పురాతనమైన పర్వతాలు ఇవి. ఇవేం చేస్తాయంటే ఈ ఎడారి ఇంకా పెరగకుండా అడ్డుపడే గోడల్లాగా ఉన్నాయి. ఇప్పుడు మైనింగ్ అనే పేరు చెప్పి వీటిని తవ్వేస్తే, ఒకవేళ వర్షం పడింది అనుకోని భూమిలోకి ఇంకదు, తవ్వేస్తే ఇంకా భూమిలోకి ఎలా వెళ్తుంది? చెట్లే ఉండవు. భూగర్భ జలాలు, భూమిలో ఉండాల్సిన వాటర్ ఉండవు. బయోడైవర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలా అంటే చిరుతపుళ్ళు, హైనాలు అని వన్యప్రాణులు ఉంటాయి కదా అడవి అన్న తర్వాత. ఈ మైనింగ్ వల్ల భయపడో, లేకపోతే అక్కడ ప్లేస్ లేకో జనాల్లోకి వచ్చేస్తాయి కదా. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న మృగాలకి గొడవ పెరిగిద్ది. ఎక్కడ ఏముండాలో ఆ ప్లేస్లో ఉంటే ప్రాబ్లం లేదు, అవి మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఆ ప్రజలు ఫేస్ చేయాలి కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల ప్రస్తుతానికి మైనింగ్ ఆగింది. కానీ ఇది కొంతకాలం వరకేనా? నీళ్లు ఉన్న చోట అన్నీ ఉంటాయి. మేమిప్పుడు స్వయం సమృద్ధిగా ఉన్నాం అని వాళ్ళందరూ గర్వంగా చెప్పుకుంటున్న రోజులు ఇవి. నిజంగా వీళ్ళు రేపు నీళ్ల కోసం రోడ్డు మీదకి వచ్చే సిచ్యువేషన్ వస్తుంది కదా ఈ మైనింగ్ కనుక జరిగితే. అభివృద్ధి అంటే ఈ ఖనిజాలన్నీ బయటకు తీయడమేనా? ప్రకృతిని కూడా కాపాడుకోవాలి కదా. తవ్వే కొద్దీ ఇనుము వస్తుంది. ఒక్కసారి నది ఎండిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ నదికి ప్రాణం పోయగలమా? నది అనేది మనం క్రియేట్ చేయగలిగేదా? నిజంగా ఒకవేళ చేస్తారా? చేయగలిగితే. సో ఫైనల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మైనింగ్ వల్ల వచ్చే లాభం గొప్పదంటారా, అడవి, నది ఇవి గొప్పవంటారా? జస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.